వెల్కమ్ టు వి5 న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో జనసేన పార్టీలో కాపులకు నామినేటెడ్ పదవుల్లో మొండిచేయి చూపిస్తున్నారని కాపునాడు అధ్యక్షుడు జనసేన సీనియర్ కార్యకర్త నగర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొమ్ముల కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదన్ల మనోహర్ సమక్షంలో తాను జనసేన పార్టీలో చేరినట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరినట్టు చెప్పారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి మాఫియాలతో సంబంధాలున్న కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని, తాను ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడ్డానని స్పష్టం చేశారు. ఇసుక, మట్టి దోపిడీలకు తాను ఎప్పుడూ పాల్పడలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో కాపులకు ఇచ్చిన పదవులతో పోల్చితే జనసేనలో కాపులకు అన్యాయం జరుగుతోందని కొమ్ముల కొండలరావు ఆరోపించారు. మీ పేరు? నేనేం చేస్తాను, మీరు కొండల గారు బాగా చేస్తారు, కొండల గారు చాలా అద్భుతంగా చేస్తారన్న. నేను వచ్చి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తాను. కొండలో చాలా అద్భుతంగా చేస్తాడు, ఇన్ని ఓట్లు వేయించాడు, లేదా ఇంత నిలబడ్డాడు, మన పార్టీకి ఇంత గోల్ చేశాడు, ఇంత గొడవ చేశాడు, ఇంతమంది ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. అది నాకు ఆనందం కదా అలాంటి వ్యక్తులు తెలుసుకుంటే. పి గన్నవరం నియోజకవర్గం కాపునాడు అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను నేను. అదే రకంగా జనసేన సీనియర్ కార్యకర్తగా కూడా నేను పనిచేయటం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సమక్షంలో నేను జాయిన్ అవ్వటం జరిగింది. కందుల దుర్గేష్ గారి సమక్షంలో, నాదండ్ల మనోహర్ గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. విమర్శించే స్థాయి మీది కాదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పులు ఏ పార్టీలోని కూడా నేను చేయను. ఇసుక దోసుకోవడం కానీ, మట్టి దోసుకోవడం కానీ, ఎలాంటి చెడు పనులు కూడా నేను ఎప్పుడు చేయను. నేను విమర్శించిందల్లా ప్రజల గురించి నేను మాట్లాడతాను, ఏ పార్టీలో అయినా సరే. మరి అలాగే వైఎస్ఆర్ పార్టీలో కూడా నేను మాట్లాడటం జరిగింది. నిజాలు మాట్లాడితే కొంతమందికి విరోధంగా ఉంటుంది. నన్ను మరి తప్పనిసరిగా మంచి మనసు చేసి మరి పవన్ కళ్యాణ్ గారైనా, అదే చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ మరి ఒక్కసారి ఆలోచించాలి. నేను మాట్లాడిన దాంట్లో ఎంతవరకు నిజం ఉంది. వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పుడు కండువ కప్పుకున్నారో, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎప్పుడు రాజీనామా చేశారు, ఎప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు. మరి ఇలా ఎమ్మెల్యే గారు కూడా. భద్రాద్రి జిల్లా భద్రాచలం యువతలో సామాజిక బాధ్యత చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో భద్రాచలం అవుట్డోర్ బ్యాడ్మింటన్ క్లబ్ డిపో యూత్ ఆధ్వర్యంలో సేవ్ భద్రాచలం యూత్ అనే వాల్ పోస్టర్ సందేశంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భద్రాచలం పోలీస్ స్టేషన్ నుంచి పట్టణంలోని పలు వీధుల గుండా పోలీస్ శాఖ ప్రతినిధుల భాగస్వామ్యంతో సాగింది. యువత మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సిఐ నాగరాజు సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు యువత పోలీసులకు సహకరించి అవసరమైన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు శ్యామ్, సతీష్, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, పట్టణ ప్రముఖులు పాకల దుర్గాప్రసాద్, వరలక్ష్మి, డిపో యూత్ సభ్యులు కె సంతోష్, అంబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భద్రాచలం పోలీస్ స్టేషన్లో డిపో యూత్ ఆధ్వర్యంలో ఈ గాంజాయిని నిర్మూలించే దిశగా ఈరోజు ఒకటి బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాము. గతంలో కూడా మన జిల్లా గౌరవ ఎస్పీ గారు రోహిత్ రాజ్ సార్ ఆదేశాల మేరకు మేము కూడా గౌతంలో చైతన్యం అనే ప్రోగ్రాము 1 మంత్ చేయడం జరిగింది. భద్రాచలంలో గాంజాయి పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం కంటే మాకు మీరు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక మనము గాంజాని కట్టడి చేయడంలో మాకు చేయగలిపి మాకు సహకరించి గాంజా నిర్మూలన దిశగా పాటుపడాలని ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటున్నాను. దయచేసి మాకు సహకరించండి. మీకు ఏదైనా మేము గత 10, 11, 12 తేదీల్లో డిపో యూత్ మరియు భద్రాచలం బ్యాడ్మింటన్ క్లబ్ అవుట్డోర్ ఆధ్వర్యంలో మేము వాల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ వాల్ పోస్టర్లో ముఖ్యంగా 3 విషయాలు ఉన్నాయి. 1 గంజాయిని తుడిచిపెట్టాలి, 2 21 ఏళ్ళలోపు మద్యం అమ్మద్దు,
మూడోది పట్టణంలో బెల్ట్ షాప్ను కట్టడి చేయాలి. ముఖ్యంగా బడులు గుళ్ళ పక్కన ఉన్నాయి. ఈ 3 విషయాలని ఆ వాల్ పోస్టర్లో పెంపొందించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్ అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఈ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడగా జాతీయ రహదారి కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీస్ వాహనాలు, అంబులెన్స్ల ద్వారా దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి బ్రేక్ ఫెయిల్ కారణమని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అమాయక మహిళలను లక్ష్యంగా బంగారం దోచిన 3 పాత నేరస్తులను వికారాబాద్ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా తెలిపినట్టు ఈ ముఠా వికారాబాద్, ధారూర్, పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో మహిళలను మోసం చేసి బంగారం దోచుతూ ఉండేది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ బల్వంత్ రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఆధారాలు మరియు నేరం జరిగిన పరిస్థితులను లోతుగా విశ్లేషించి నిందితులను పట్టుకుంది. అరెస్ట్ అయిన నిందితులు వేముల లక్ష్మి, చెల్లా నర్సమ్మ, బండారి అనిత. వీరిపై వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో మాత్రమే కాకుండా సైబరాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాచకొండ, జగిత్యాల జిల్లాల్లో కలిసి సుమారు 28 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 20 tulas silver, 3 cell phones active. అన్ని కూడా ఒరిజినల్ దొరికినాయి కదా. గోల్డ్ ప్రాపర్టీ కేసెస్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ మోడస్ ఆపరాండి ఆఫ్ ఒఫెన్సెస్, సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ వికారాబాద్, పరిగి, ధారూర్ ఇంకా అడ్జాయినింగ్ నారాయణపేట డిస్ట్రిక్ట్లో కూడా జరిగిన తర్వాత ఒక
ఒక స్పెషల్ టాస్క్ లాగా మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ బల్వన్కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ సంక్రాంతి టైం ఇంతకుముందు ఉంది కాబట్టి జస్ట్ సంక్రాంతి ముందే 22nd November 25, 30th November 25 అండ్ 5th January 2026లో 3 అటెన్షన్ డైవర్జన్ కేసెస్ వికారాబాద్ జిల్లాలో రిపోర్ట్ అయినాయి. 3 కేసెస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ మోడస్ ఆపరెండి నోట్ చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ కేసెస్లో ఏం చూసాము అంటే కొంతమంది లేడీస్ ఒఫెండర్స్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు లేడీస్కి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో కానీ ఫేక్ గోల్డ్ చూపించి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేసి అన్ని చోట్ల కూడా వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని పాడిపోయారు. ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ మన వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల నోటీస్ చేయడం జరిగింది అండ్ నారాయణపేటలో కూడా రిపోర్ట్ అయింది. తర్వాత వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేద కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల శాస్త్రీయ న్యాయమైన పద్ధతిలో నిర్మాణం కావాలని సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంటికి లబ్ధిదారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణ విధానం, పునాది నుండి స్లాబ్ వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్కువ స్థలంలో గాలి, వెలుతురు సమృద్ధిగా ఉండే హౌస్ ప్లాన్లను వివరించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం కాకుండా దశల వారీగా పనులు పూర్తి చేసి ప్రతి పేద కుటుంబానికి దీర్ఘకాలిక పటిష్టమైన సొంతింటిని అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాప్ చైర్మన్ శ్రీ మేర్నాని రవీందర్రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్రావు, జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్, టౌన్ అధ్యక్షులు మైనా సురేష్, అనిమిరెడ్డి కృష్ణారెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు. ఏవైతే మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో పాపం వాళ్ళు కట్టుకోలేక ₹1,00,000 క్యాన్సిల్ చేయమని స్టార్ట్ చేయని వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిపియడం జరిగింది. కమిషనర్ కూడా పిలిపించిన. యాక్చువల్ ఎంపీడీఓ రావాలి కానీ ఆమె మీరు పైసలు లేని వాళ్ళమ్మ ఏం ఇబ్బంది పడదు, మీరు కంపెనీతో మాట్లాడినా ఆ కంపెనీ నేను మనందరం కలిసి కమిషనర్ అందరం కలిసి అండర్ సైన్ చేస్తే మనందరినీ కలిపి ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీది వాళ్ళ కంపెనీ అకౌంట్ ఓపెన్ అయినాక వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ అదంతా మన ఏదైతే స్థలం చూపెడుతున్నామో ఇందిరమ్మ ఇల్లు ఎంతైతే ఎన్ని గదాలలో కట్టాలో అన్ని గదాల వాళ్ళని వాళ్ళు వచ్చి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఫస్ట్ డ్రిల్ చేస్తారు. అది ఒకసారి ఇంకా పోయినా ఇది ఆపం పెట్టి కుక్కలు తవ్విస్తాం కదా పిల్లర్ కోసం. వాళ్ళు ఏం చేస్తారు, టెక్నాలజీ వాడి ఈ యొక్క డ్రిల్ చేస్తారు. డ్రిల్ చేసినంటే దాంట్లో ఎంత ఎంఎం రాడేది పెట్రోలియం రాడ్స్కొని ఇట్లా పునాదులు వేసి కాంక్రీట్ నింపుతారు. కాంక్రీట్ నింపినాక మనం ఏం చేయాలి, కడతారు. బేస్మెంట్ రావాలి ఇట్లా బేస్మెంట్ అయిపోయినాక ఇంట్లో మనం మట్టి నింపాలి. మట్టి నింపినాక దీని మీద మళ్ళీ ఎన్ఎంఎం రాడేస్తారు. మళ్ళా ప్లింత్ బీమ్స్ అంటాం సార్, ఆ బీమ్ పోసినాక మనం మట్టి నింపాలి. మనం నింపుకోవాలి, వాళ్ళు నింపాలి. సో మనం నింపి ఒక వారం రోజులు నీళ్లు కొట్టాలి. మొత్తం కుంగిపోయి మంచిగా గట్టిపడ్డాక అవన్నీ చెక్కలు తీసేస్తారు. తీసినాక ఈ విధంగా తయారవుతుంది. మనకు బెడ్రూమ్ లెక్క మాస్టర్ బెడ్రూమ్. ఏవైతే మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో పాపం వాళ్ళు కట్టుకోలేక ₹1,00,000 క్యాన్సిల్ చేయమని స్టార్ట్ చేయని వాళ్ళందరూ కూడా ఈరోజు పిలిపియడం జరిగింది. కమిషనర్ హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రం పహాడ్ జాతర ఏర్పాట్లను సమీక్షించడానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్లు వివిధ శాఖల అధికారులతో కలిసి సమావేశం జరిపారు. ఈ సమావేశంలో జాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, శానిటేషన్, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, రోడ్డు మరియు పార్కింగ్ ఏర్పాట్ల ప్రగతిని సమీక్షించారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సూచించిన విధంగా హెల్త్ డెస్క్, కంట్రోల్ రూమ్లు, 24 గంటల శానిటేషన్, డ్రెస్సింగ్ రూమ్లు, బస్టాండ్, పార్కింగ్ ప్లేస్, విద్యుత్ దీపాలు వంటి అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయనున్నట్లు తెలిపారు. జాతరలో భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ రూమ్, 150 సీసీ కెమెరాలు, ఎక్సైజ్, అగ్నిమాపక, పంచాయతీరాజ్, విద్యుత్
సాగునీటి, మత్స్య శాఖలు, వైద్య, R&B శాఖలు సమన్వయంగా పనిచేస్తాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి నాగేశ్వరరావు, పరకాల RDO డాక్టర్ కన్నం నారాయణ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ EE ఆత్మారాం, ఇతర అధికారులు, ఆగ్రం పహాడ్, అక్కంపేట సర్పంచ్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 22nd. Yes, sir. ఇవాళ స్టార్ట్ అవుతుంది. తీసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ హెల్ప్ డెస్క్ లో పెట్టండి, మీ దగ్గర ఒక కాపీ పెట్టండి. 24/7 అంటారు కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు వీళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు ఏఈ గారు కానీ డి గారు కానీ ఇంతకుముందు పోయిన జాతరలు చేసిన వాళ్ళు ఒకరిద్దరిని డిప్యుటేషన్ మీద పెట్టుకున్నట్టు చెప్పండి కదా. 4 ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది సార్. 2 160లు, 2 315 kVలు, ఒక 160 kVA గుడి ప్రాంగణంలో ఉన్న 63 kV అవుతుందో దాన్ని తీసేసి 160 పెట్టడం జరిగింది. మన రోడ్ అంతా రోడ్ సేఫ్టీ పెయింటింగ్స్ అవన్నీ కంప్లీట్ చేయించిన సార్. జనరల్ క్లియరెన్స్ ఫుల్ టికెట్ 30 రూపీస్, హాఫ్ టికెట్ మిగిలిన వాళ్ళందరికీ. సో ఇక్కడ వై జంక్షన్ దగ్గర ఏర్పాట్లు కూడా అన్ని దాదాపుగా కంప్లీట్ అయిపోయింది సార్. నుంచి సార్ ఇక్కడ డిప్లాయ్ చేసేటువంటి ఫోర్స్ హైయెస్ట్ నెంబర్ ఉన్నది సార్. పార్కింగ్, తర్వాత ట్రాఫిక్, కమాండ్ కంట్రోల్ ఇవన్నీ సార్ మాకు. హ్యాపీ దట్ ఓకే చాలా వరకు ప్రోగ్రెస్ లో ఉన్నాయి వర్క్స్, ఓన్లీ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ అవి కూడా కంప్లీట్ అయిపోతాయి. మెయిన్గా మనము గత సంవత్సరమే మెయిన్ స్ట్రక్చర్కు సంబంధించి మేజర్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మెయింటెనెన్స్ వర్క్స్కు సంబంధించినవే మనకి ఎవ్రీ జాతర అప్పుడు చేయవలసిన అవసరం ఉన్నాయి. అవి రొటీన్గా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ చేసినాం కనుక ఇప్పటికి కూడా రోడ్లు కూడా చాలా బాగున్నాయి. షోల్డర్స్ కానీ అవి ఫుల్ ప్లేట్గా మనం చేసినాము. అదేవిధంగా గద్దెలకు కూడా చుట్టూ రేకులకు కూడా మనం కలర్స్ ఇట్లా వేయడము, తర్వాత అక్కడ రూమ్ కట్టడము, ఇవి కూడా చేసినాం కనుక ఈ సంవత్సరము మనం మెయింటెనెన్స్ ఒకటి. వరంగల్ జిల్లా మూలుగు రోడ్ అర్బన్ కేంద్రం వద్ద ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మధ్యాహ్న భోజన సేవల లేమిపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆకలి భుజంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రదర్శిస్తూ సమర్థవంతమైన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొని VCK యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పథకం అమలు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VCK విద్యార్థి నాయకులు సల్మాన్, యశ్వంత్, అక్షయ్, పవన్, శ్రీకాంత్, సందీప్ మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. పోరాడతాం విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు, పోరాడతాం విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు. స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత. పరిష్కరించాలి విద్యార్థుల సమస్యలు వెంటనే, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. అమలు చేయాలి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వెంటనే, అమలు చేయాలి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వెంటనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కావడిగండ్ల గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. సోడం నాగేశ్వరరావుకు చెందిన పశువులపై పెద్దపులి దాడి చేసి 2 ఆవులను చంపింది. ఒక ఆవును చంపి తినగా మరొక ఆవును చంపి రక్తం తాగి వెళ్లినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. స్థానికులు పెద్దపులి ఒక్కటి మాత్రమే కాదేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువులపై దాడి పునరావృతం అయ్యే భయంతో గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటన అటవీ ప్రాంతానికి సమీపంలో జరగడంతో ఏదైనా క్రూర మృగం దాడి కారణంగా ఆవులు చనిపోయి ఉండొచ్చు అని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది ఈ ఘటనపై పరిశీలనలు చేస్తూ ఆవులపై దాడి చేసింది పెద్దపుల లేదా ఇతర క్రూర మృగమా అని తేల్చే పనిలో నిమగ్నమై ఉన్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B5 న్యూస్.